ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖను ఆర్థిక ఆధునిక నగరంగా తయారు చేసుకుందామన్నారు. ఆనాటి సీఎం విశాఖను రాజధానిగా చేస్తానంటే నువ్వు రావద్దని ప్రజా తీర్పు ఇచ్చిన నగరం విశాఖ అంటూ పరోక్ష విమర్శలు చేశారు చంద్రబాబు. కర్నూలు న్యాయ రాజధానిగా చేస్తామని చివరికి ఏమీ చేయలేదని ఆరోపించారు. రాయలసీమలో తక్కువ సీట్లు వస్తాయని తొలుత భయపడ్డానన్నారు. కానీ అక్కడ కూటమికి మంచి సీట్లు వచ్చాయని అన్నారు చంద్రబాబు. పరిస్థితి ఉండదు. మన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ఒక ప్రత్యేకమైన సిటీగా, ఆధునికమైన నగరంగా తయారు చేసుకుందాం. దాన్ని ఎప్పుడు కూడా నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపెట్టుకున్నాను. విశాఖపట్నం అటు జనసేనకు, తెలుగుదేశానికి, బీజేపీకి ముగ్గురు కూడా చాలా ముఖ్యమైన నగరం ఇది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, లాస్ట్ ఎలక్షన్లో 2014లో హరిబాబు అక్కడ ఎంపీగా గెలిచారు. తర్వాత విడిపోయిన తర్వాత 2014లో మళ్లీ మనం పోటీ చేసినప్పుడు చేశాం. 2019లో 4 అసెంబ్లీ సీట్లు గెలిపించిన ఏకైక నగరం విశాఖపట్నం తెలుగుదేశం పార్టీకి.